తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఓ అమ్మలు కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అరే అమ్మలు, నువ్వు వచ్చావా? రా తల్లి అన్నారు అమ్మడు గారు ఆనందంగా. పసుపుతోనూ కుంకుమతోనూ ఆకు పసర్లతోనూ రకరకాల రంగులు తయారు చేశారు. ఒక చీపురు పుల్లకు దూది చుట్టి దానితో బొమ్మలకు రంగులు వేశారు. వదినగారు, మీకు ఓపిక ఎక్కువే. ఇంట్లో ఇన్ని పనులు చేసుకొని మళ్ళా ఇవన్నీ ఇంత చక్కగా చేస్తున్నారు అంది అమ్మలు మనస్ఫూర్తిగా. ఇవి పనులు కాదు తల్లి, ఆట విడుపు. ఇవి కూడా లేకపోతే పిచ్చెక్కిపోతుంది అన్నారు ఆవిడ నవ్వుతూ. అమ్మలు కూడా వచ్చిందన్న ఉత్సాహంతో ఆవిడ తాను గోనె సంచుల మీద క్రాస్ స్టిచ్ చేసి తయారు చేసిన తివాచీలు, పాత తువ్వాళ్లతో తయారు చేసి పువ్వులు కుట్టిన రకరకాల సంచులు, కొబ్బరాకులతో అల్లిన హ్యాండ్ బ్యాగులు అన్నీ ఉత్సాహంగా ఒకదాని తర్వాత ఒకటి చూపించారు. చూస్తున్న విజయ్కి అవన్నీ తను కూడా అప్పుడే తయారు చేయాలని ఉత్సాహం వచ్చేసింది. తర్వాతి ఆదివారం మళ్ళా పొద్దున్న టిఫిన్ తినగానే అత్తయ్య ఇంటికి బయలుదేరింది విజయ. ఇప్పుడు అత్తయ్య ఇంటికి ఎందుకే? కిందటి వారంతో బొమ్మలు చేయడం పూర్తయిందిగా అంది అమ్మలో. కిందటి బొమ్మల కొలువుకి చేసిన బొమ్మలన్నీ అటక మీద పెట్లో ఉన్నాయని అత్తయ్య చెప్పారమ్మా. ఇవాళ అటక మించి దింపించి చూపిస్తానన్నారు. అన్నీ చేత్తో చేసినవేనట అంది విజయ ఉత్సాహంగా. సరే, తొందరగా వచ్చేయి. విజయ పక్కింటికి పరిగెత్తింది. ఆ రోజు ఇంటికి వచ్చిన వారాల అబ్బాయి శర్మని అటక ఎక్కించి ఆ బొమ్మల పెట్టె దింపించారు అమ్మడుగారు. ఆ పెద్ద పెట్టెలోంచి బయటకు వచ్చిన రకరకాల బొమ్మలు చూసి ఆశ్చర్యపోయింది విజయ. వీధి దీపాలు, చెట్లు, చిన్న చిన్న వాహనాలు, రోడ్డు మీద తిరిగే మనుషులు, జంతువులు, 4 రోడ్ల కూడలిలో నిల్చునే పోలీసు, రకరకాల ఇల్లు. ఇదంతా ఒక వీధికి సంబంధించిన దృశ్యం అన్నమాట. సన్నని ఇసుకలో నల్ల సిరా కలిపి తార్ రోడ్డులా తయారు చేశాను. ఆ రోడ్డు మీద ఈ కార్లు, బస్సులు తిరుగుతున్నాయన్నమాట. రోడ్డుకి 2 వైపులా ఇల్లు, నడుస్తున్న మనుషులు, మధ్యలో పోలీసు నిల్చున్న జంక్షను. అత్తయ్య చెప్తుంటే కళ్ళు ఇంతింత చేసుకుని సంబరంగా చూసింది విజయ. ఈసారి బొమ్మల కొలువుకి ఒక మూల ఒక పార్కు కానీ ఒక గుడి కానీ పెడదామని ఉందే అంది అత్తయ్య. 2 పెడదాం అత్తయ్య ఉత్సాహంగా అంది విజయ. నీకు క్రిస్మస్ సెలవులు ఎప్పటి నుండి ఇస్తారే అడిగింది అత్తయ్య. క్రిస్మస్కి వారం రోజుల ముందు నుండి ఇస్తారట అత్తయ్య. క్రిస్మస్ తర్వాత 3-4 రోజుల తర్వాత స్కూళ్ళు తెరుస్తారు. అయితే పర్వాలేదు, సంక్రాంతికి ఇంకా 10-15 రోజులు ఉంటుంది. మనకి బొమ్మలు చేయడానికి బోల్డ్ సమయం దొరుకుతుంది అంది అత్తయ్య. అత్తయ్య, అమ్మని కూడా పిలుచుకొని వస్తాను, అమ్మకి కూడా చూపెడదాం అంటూ ఇంట్లోకి పరిగెత్తింది విజయ. అమ్మా అమ్మా, నువ్వు కూడా ఒక్కసారి వచ్చి చూడమ్మా, బొమ్మలు ఎంత బాగున్నాయో అంటూ అమ్మలు చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళింది విజయ. అమ్మలకి కూడా అవన్నీ చూస్తుంటే ముచ్చటేసింది. అన్నీ చూసి ఇద్దరూ ఇంటికి వచ్చేశారు. అమ్మలకి కాస్త బెంగగా అనిపించింది. ఏమిటి ఈ పిల్ల ప్రతివారం బొమ్మలు అంటూ పక్క ఇంటికి పరిగెడుతోంది? దీని చదువు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇలాగైతే చదువులో వెనకబడిపోదు కదా. పైగా ప్రతివారం వచ్చే ఆంధ్రప్రభ పత్రికలు పూర్తిగా చదివేస్తోంది అనుకుంది దిగులుగా. కానీ అమ్మలు భయపడినట్లు జరగలేదు. ఒకసారి ఆ బొమ్మల సరదా తీరిపోయాక మళ్ళా విజయ తాను కొనుక్కున్న సెకండ్ ఫామ్ లెక్కల పుస్తకంలో లెక్కలు చేసుకోవడం మొదలెట్టింది. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చాక చూస్తే మార్కులు తగ్గలేదు. చూస్తుండగానే క్రిస్మస్ సెలవులు వచ్చేశాయి. దసరా సెలవుల్లా అన్ని రోజులు సెలవులు లేనందుకు పిల్లలకి కాస్త దిగులుగా అనిపించింది. పోన్లే, కొన్నాళ్ల తర్వాత బోల్డన్ని రోజులు వేసవి సెలవులు వస్తాయి అనుకుంటూ ఒకరినొకరు ఊరడించుకున్నారు. ఈసారి కూడా ఇంటికి వెళ్ళేసరికి రామం చాలా నీరసంగా కనబడ్డాడు అమ్మలకి. అదేమిటండి, కిందటిసారి వచ్చేసరికి నీరసంగా కనబడ్డారు? ఏమైందంటే షుగర్ వచ్చిందన్నారు. ఈసారి ఇంకా నీరసంగా ఉన్నారేమిటండి? నీరసంగా ఉన్నానా? ఏమీ లేదు, నీ కంటికి నేనెప్పుడు నీరసంగానే కనబడతాను. అసలు నేను బరువు తగ్గుతున్నానని నీకు కుళ్ళు అన్నాడు రామం పెద్దగా నవ్వుతూ.
చాలండి హాస్యాలు, నిజంగానే చిక్కిపోయారు అంది అమ్మలు నొచ్చుకుంటూ. పని చేయడానికి లక్ష్మి వచ్చాక అసలు విషయం తెలిసింది అమ్మలకి. దొరసాని, మీరెళ్ళినాక దొరకి మస్తుగా పెయ్యి ఖరాబయింది, అంటే ఒంట్లో బాగలేకుండా పోయింది అని. వారం రోజులు ఆఫీస్కి పోలే. మా ఆయనొచ్చి ఆ వారం రోజులు దొరకాడ పండడు, అంటే పడుకున్నాడు. అవునా అంది అమ్మలు నిర్ఘాంతపోతూ. అమ్మలు మనసు విలవిల్లాడింది. అంత ఒంట్లో బాగోలేనప్పుడు ఒక ఉత్తరం ముక్క రాయొచ్చు కదా అనుకుంది కన్నీళ్లు తుడుచుకుంటూ. సాయంత్రం రామం ఆఫీస్ నుండి రాగానే ఒక గ్లాసులో కాఫీ, ఒక ప్లేట్లో నమ్కీలు ఇచ్చి పక్కన కూర్చుంది. నేనెళ్ళాక మీకు బాగా చికాకు వేసిందటగా లక్ష్మి చెప్పింది. అంత ఒంట్లో బాగోలేనప్పుడు నాకొక ఉత్తరం రాయొచ్చు కదా అంది నిష్ఠూరంగా. లక్ష్మి చెప్పేసింది. చెప్పొద్దని నేను మరీ చెప్పాను కదా. అయినా పిల్ల, అది మామూలు జ్వరమేలే, కాకపోతే షుగర్ ఉండడం వల్ల కాస్త ఎక్కువ నీరసం వచ్చింది. మరి ఉత్తరం ఎందుకు రాయలేదు? రాసి నిన్ను బెంగ పెట్టడం తప్ప ఏం జరుగుతుంది చెప్పు. పిల్లలను వదిలేసి నువ్వు రాలేవు. పిల్లలను తీసుకుని వస్తే వాళ్ళ చదువులు పాడవుతాయి అన్నాడు రామం నవ్వుతూ. ఏమిటో మీరు అన్నీ అలా తీసిపడేస్తారో అంది అమ్మలు చిరుకోపంతో. కామేష్కి నరేష్కి పారా టైఫాయిడ్ వచ్చిన విషయం చెప్దామా వద్దా అని కాసేపు ఆలోచించింది అమ్మలు. ఏమిటి పిల్ల అంతగా ఆలోచిస్తున్నావు? ఈయనకి గాక ఇంకెవరికి చెప్పుకుంటాను అనుకుంది అమ్మలు. దసరా సెలవుల తర్వాత కొన్నాళ్ళకి కామేష్కి నరేష్కి పారా టైఫాయిడ్ వచ్చింది. ఒక్కొక్కడికి 20 రోజులు జ్వరం ఉంది. నాకు బోల్డ్ బెంగ వేసింది. కానీ పాపం వరాల బాబుగారే అన్నీ చూసుకున్నారు. రామం మదిరిపడ్డాడు. అదేమిటి పిల్ల, పిల్లలకి అంత ఒంట్లో బాగోలేకపోతే నాకు ఉత్తరం రాయలేదేమిటి? పోనీ వరాల బాబుగారు కూడా రాయలేదు? వరాల బాబుగారిని కూడా రాయొద్దని నేనే చెప్పాను. ఇందాక మీరన్నారు చూడండి, సరిగ్గా నేను అలాగే ఆలోచించాను. మీరొచ్చిన ఆ డాక్టర్లకే చూపెట్టాలి. మీరు ఏ కారణాల వల్లైనా రాలేకపోతే ఇక్కడ బెంగపడుతూ కూర్చుంటారో అందే అమ్మలు. పిచ్చిపిల్ల అంటూ రామం అమ్మలు ముంగురులు సవరించాడు. అన్నాళ్ళు బిగబట్టిన దుఃఖం అమ్మలకి తోసుకొచ్చింది. వెక్కి వెక్కి ఏడవసాగింది. రామం మౌనంగా ఆమె తల మీద రాస్తూ ఉండిపోయాడు. ఆ సెలవుల్లో పిల్లలకి రోజంతా క్యారం బోర్డ్ ఆటతోనే సరిపోయింది. గోపాలం పిల్లలకి ఆటలో మెలకువలు నేర్పేవాడు. పిల్లలు ఎప్పుడూ ఆడే రూపాయల ఆటకు బదులు గేమ్ ఆడడం నేర్పాడు. అంటే బిల్లలు ఒకదాని మీద ఒకటి దొంతిలా పేర్చి ఆడతారు. అది కాకుండా మధ్యలో ఎర్రబిల్ల పెట్టి చుట్టూ తెలుపు నలుపు బిల్లలు పెట్టి ఆడే ఆట. నరేషు కామేషు ఒక పార్టీ, విజయ రమేషు ఒక పార్టీ. నిజానికి నరేషుని ఆటలో పెట్టినా వాడు అసలైతే ఆటలో అరటిపండే. నరేష్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోపాలమే నరేష్ ఆట ఆడిస్తూ ఉండేవాడు. ఒకసారి అలా ఆడుతున్నప్పుడు నరేష్ గోలగోల పెట్టాడు. ఈసారి పిక్కని నేనే కొడతాను అంటూ. పిక్క బోర్డుకి అవతల వైపు ఉంది. మేము అలాగే పిలిచేవాళ్ళం. నిండా 6 ఏళ్ళు లేని వీడు దాన్నేం కొట్టగలడు అనుకున్నాడు గోపాలం. కానీ వాడి గోల భరించలేక స్ట్రైకర్ వాడి చేతికిచ్చాడు. పోన్లే, ఒక పాయింట్ పోతే పోయిందని. ఆశ్చర్యం, వాడు చక్కగా ఆ పిక్కను కన్నంలోకి కొట్టేశాడు. అరే, ఎంత బాగా కొట్టావురా! అకోయ్, నీ చిన్న కొడుకు పెద్దయ్యాక మంచి క్యారమ్స్ ఆటగాడవుతాడు అంటూ లోపల అమ్మలకి వినిపడేటట్లు అరిచాడు. వంటలో ఉన్న అమ్మలు చేతులు కడుక్కొని చీర కొంగుకి చేతులు తుడుచుకుంటూ వచ్చింది. కాసేపు ఆటను ముచ్చటగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. అప్పటి నుండి నరేష్కి ఆటలో అరటిపండు స్థానం పోయి అప్పుడప్పుడు నిజంగా ఆడే అవకాశం వచ్చింది. ఆ క్రిస్మస్ సెలవుల్లో అమ్మలు ఒక విషయం గమనించింది. సమయం దొరికినప్పుడల్లా విజయ పెరటివైపునున్న వరండాలో ఒక మూలన గోడకు ఆనుకొని కూర్చొని ఒక నోటు పుస్తకంలో ఏమేమో రాసేస్తోంది. మొదట ఏవో క్లాసు పాఠాలు రాసుకుంటున్నదేమో అనుకుంది అమ్మలు. కానీ క్లాసు పాఠాలైతే ఎదురుగా టెక్స్ట్ బుక్ ఉండాలిగా, అలాంటిదేం లేదు. ఇక ఉండబట్టలేక ఒకరోజు అడిగేసింది. అస్తమానం ఆ మూలన కూర్చుని ఏం రాసుకుంటున్నావు తల్లి అని. మరి ఏదో తోచినవి రాసేస్తున్నాను. ఏది ఆ నోట్బుక్ ఇయ్యి చూద్దాం. కాస్త సందిగ్ధంగానే ఆ నోట్బుక్ అమ్మలకు అందించింది విజయ.
అమ్మలు పుస్తకం తెరిచి చూసింది. ఒక పేజీలో ఏదో రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కనిపించిన దృశ్యాల గురించిన కథ, మరో పేజీలో ఇద్దరు స్నేహితురాళ్ళ దెబ్బలాట గురించిన కథ, మరో పేజీలో పిచ్చుక గూడు కట్టుకుంటున్న దృశ్యాన్ని వర్ణించిన కథ. మొత్తం 10కి పైన చిన్న చిన్న కథలున్నాయి. కొన్ని పూర్తయినవి, కొన్ని సగం రాసి వదిలేసినవి, కొన్ని 4-5 వాక్యాలు మాత్రం రాసి వదిలేసినవి. అయితే రోజు ఇందులో కథలు రాస్తున్నావా? అమ్మకి కోపం వచ్చిందేమోనని భయం వేసింది విజయకి. తాను డిటెక్టివ్ పుస్తకం చదివిన రోజు జ్ఞాపకం వచ్చింది. అది కాదమ్మా, ఏదో తోచకపోతే నసుగుతూ ఆపేసింది విజయ. అమ్మలు చల్లగా నవ్వింది. అసలు ఇంత బాగా ఎలా రాస్తున్నావే? నాన్నగారు వచ్చాక నాన్నగారికి కూడా చూపెడదాం అంది. విజయ మొహం వెలిగిపోయింది. నిజంగా బాగున్నాయా అమ్మా? నిజంగా బాగున్నాయి, కానీ నువ్వు అస్తమానం ఇలా మూలన కూర్చోకుండా మధ్య మధ్యలో వాళ్లతో క్యారమ్స్ ఆడుతూ ఉండు. అది కాదమ్మా, ఈ మధ్య నరేష్ కూడా ఆడుతున్నాడు కదా, వాళ్ళు 4 సరిపోయారు, అందుకే నేను ఇలా రాసుకుంటున్నాను. అమ్మలు వంటింట్లో పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది. అమ్మలు మనసు నిండా ఒకవైపు సంతోషం, ఒకవైపు భయం నిండిపోయాయి. ఇంకా ఫస్ట్ ఫారం చదువుతున్న పిల్ల, ఇప్పటి నుండి ఈ రాతలేమిటి, ఇవి ఎక్కడికి తీసుకుపోతాయో అన్న భయం ఒకవైపు, భలే రాసిందే అన్న సంతోషం ఒకవైపు. సాయంత్రం రాము ఆఫీస్ నుండి వచ్చాక కాఫీ తాగుతున్నప్పుడు ఆ నోట్బుక్ తీసుకొచ్చి రామానికి ఇచ్చింది అమ్మలు. ఏమండి, విజయ ఈ మధ్య ఈ పుస్తకంలో ఏమిటేమిటో రాస్తోంది. ఇటు కథల్లాగానూ లేవు, అటు వ్యాసాల్లాగానూ లేవు. రామం ఆ పుస్తకం తీసుకుని ఒక్కొక్క పేజీ తిప్పుతూ శ్రద్ధగా చూశాడు. అరే, భలే రాసిందే. ఇలాంటి వాటిని గల్పికలు అంటారు, కానీ తాను కథలే అనుకుంటూ రాసినట్లుంది. అమ్మ తన పుస్తకం అడిగి తీసుకెళ్ళినప్పటి నుండి విజయ తలుపు చాటున నిల్చొని అమ్మ నాన్నగారుల మధ్య సంభాషణ జాగ్రత్తగా వింటోంది. అమ్మయ్యా, నాన్నగారికి కూడా కోపం రాలేదు అనుకుంది రామం మాటలు విన్నాక. విజ్జులు, ఎక్కడున్నావు? ఇలా రా తల్లి, రామం పిలిచాడు. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది విజయ. చూడండి, పెళ్లి నడకలు నడుస్తూ ఎలా నెమ్మదిగా వస్తోందో, రామంతో గుసగుసగా అంది అమ్మలు. రామం చిరునవ్వు నవ్వాడు. చాలా బాగా రాశావమ్మా. ఏమిటి ఇవి, కథలా? కథలే నాన్నగారు. ఈ మధ్య పత్రిక ప్రభ చదువుతున్నాను కదా, అవి చదువుతుంటే నాకు రాయాలనిపించింది. మరి చాలా కథలు సగం సగంలోనే వదిలేశావేం? రామం మాటలతో విజయ్కి ధైర్యం వచ్చింది. అమ్మా నాన్నల పక్కన నేల మీద మఠం వేసుకొని కూర్చుంది. అంటే మరేమో నాన్నగారు, ఒక్కోసారి ఏదో తలుచుకోగానే రాసియాలనిపిస్తుంది. కొంచెం రాశాక ఇంకేం రాయాలో తోచదన్నమాట. పర్వాలేదులే, మొదట్లో అందరూ అలాగే చేస్తారు. నీకు తెలుసా, బొమ్మలు వేసేవాళ్ళు మొదట్లో అవుట్లైన్ వేసుకుంటారు, ఆ తర్వాత అవుట్లైన్లో వేయవలసినవన్నీ నింపుతారు. అవును నాన్నగారు, మా డ్రాయింగ్ టీచరు అలాగే నేర్పింది కదా. మరి కథలు రాద్దామనుకున్న వాళ్ళు కూడా ముందు కథంతా ఆలోచించుకోవాలి. ఒకసారి కథంతా ఆలోచించుకున్నాక ఎక్కడ ఎలా రాయాలో ఆలోచించుకోవాలి. అవునా? కొంచెం పెద్దయ్యాక బోల్డ్ కథలు రాశాక అలా అవుట్లైన్ వేసుకోవాల్సిన అవసరం రాదులే. అప్పుడు ఎక్కడి నుండి ఆలోచన మొదలైందో అక్కడి నుండి రాసేయవచ్చు. విజయ్కి కాస్త అర్థమైంది, కాస్త అర్థం అవ్వలేదు. అమ్మలకి అంతే. ఈ పిచ్చుకగూడు కట్టుకునే కథ చూడు. ఒక అమ్మాయి పిచ్చుకగూడు కట్టుకోవడం చూస్తూ ఉంటుంది. ఆ పిచ్చుకగూడు కట్టుకోవడం చాలా చక్కగా వర్ణించావు, కానీ ఇది కథ అవ్వదు. ఆ అమ్మాయి పిచ్చుకగూడు కట్టుకోవడం చూసి ఆ అమ్మాయి మనసులో ఏమనుకుందో రాస్తే కథ అవుతుంది. ఒకరోజు బోల్డ్ సేపు పిచ్చుక గూడు కట్టుకోవడం చూశాను నాన్నగారు, వెంటనే అది రాసేయాలనిపించింది. కథలు అలాగే పుడతాయి. వీలైతే కొంచెం ఆలోచించి ఆ కథను పూర్తి చేసి నాకు చూపించు. అలాగే నాన్నగారు, ఇప్పుడే వెళ్ళి రాసేస్తా ఉత్సాహంగా అంది విజయ. ఊహూ, అలా కాదు తల్లి. కథలు రాసేవాళ్ళు ఎంతసేపు రాస్తారో కనీసం అంతసేపు ఆలోచించాలి. ఇవాళల్లా ఆలోచించి రాసి రేపు నాకు చూపించు అన్నాడు రామం చిరునవ్వుతో. తండ్రి కూతుర్ల సంభాషణ ఆసక్తిగా వింటున్న అమ్మలు సంతృప్తిగా నిట్టూర్చింది. మర్నాడు రామం ఆఫీస్ నుండి రాగానే తన నోటు పుస్తకం పట్టుకుని తండ్రి దగ్గరికి పరిగెత్తింది విజయ. ఉండవే, నాన్నగారు కాఫీ తాగి కాస్త విశ్రాంతి తీసుకొని
చిరునవ్వుతో కోప్పడింది అమ్మలు. పర్వాలేదులే, చూపించని, నాకసలు తను ఏం రాసిందో చూడాలని ఉంది తెలుసా అన్నాడు రామం. విజయ రామానికి నోటు పుస్తకం అందించింది. ముందు రాసిన కథకి కొనసాగింపుగా మరొక 1/2 పేజీ కథ ఉంది. అందులో పిచ్చుక గూడు కట్టుకోవడం చూసిన ఆ అమ్మాయి, అబ్బా, ఆ పిచ్చుక ఎంత కష్టపడి గూడు కట్టుకుందో, ఇప్పుడది తన గూట్లో హాయిగా ఉంటుంది. ఎండొచ్చినా వానొచ్చినా దానికి బాధ లేదు. ఎవరైనా సరే ఆ పిచ్చుకలా కష్టపడితే హాయిగా ఉంటారు అనుకుంది. అప్పటి నుండి ఆ అమ్మాయి అలా కూర్చొని అన్నీ చూడ్డమే కాకుండా తను కూడా కష్టపడి పని చేస్తూ ఉంటుంది. కథ చదివిన రామం, ఇప్పుడు కథ పూర్తయింది తల్లి, ఇలాగే రాస్తూ ఉండు అన్నాడు విజయ తల నిమురుతూ. విజయ సంతోషంగా పుస్తకం పట్టుకొని లోపలికి పరిగెత్తింది. క్రిస్మస్ సెలవులు పూర్తయ్యాయి. బొబ్బిలికి వచ్చిన మొదటి ఆదివారం నాడే విజయ అత్తయ్య ఇంటికి పరిగెత్తింది. అప్పటికే కాగితం గుజ్జు తయారు చేసి ఉంచింది అత్తయ్య. ఒసే విజయ, నువ్వు ఎలాగూ అగ్గిపెట్టెలతో గుడి తయారు చేశావు కాబట్టి మొదట గుడి సెట్టు తయారు చేద్దాం. ఇంకా సమయం ఉంటే పార్కు తయారు చేయవచ్చు అన్నారు అమ్మడుగారు. అలాగే అత్త. గుడి బయట రకరకాల దుకాణాలు ముందు తయారు చేశారు. పువ్వుల దుకాణాలు, పళ్ళ దుకాణాలు, కొబ్బరికాయల దుకాణాలు. గుడిలోకి వెళ్తున్న కొందరు మనుషుల్ని కూడా తయారు చేశారు. ఇంకా చుట్టూ కొన్ని చెట్లు, ఒక పక్క చిన్న కోనేరు. మొత్తం సెట్ అంతా తయారు చేసేసరికి సంక్రాంతి దగ్గర పడిపోయింది. పార్కు సెట్టు వచ్చే సంవత్సరం తయారు చేద్దాంలే, ఇంకా సమయం లేదు. మెట్లు తయారు చేయాలి, పాత బొమ్మలకి రంగులెయ్యాలి, బోల్డ్ పనులున్నాయి అన్నారు అమ్మడుగారు. విజయ్కి కొంచెం నిరాశగా అనిపించినా అత్తయ్య మాట కూడా సబబే అనిపించింది. బొమ్మల కొలువు ఎన్నాళ్ళుంటుందత్తయ్య? దసరాకైతే చక్కగా 9 రోజులు ఉంచేవారం. ఇప్పుడు 3 రోజులు ఉంచుదాం. భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజులు ఉంచుదాం. 3 రోజులు అందరినీ పేరంటానికి పిలవాలి. నైవేద్యాలు తయారు చేయాలి. పేరంటాళ్ళకి ఇవ్వడానికి తాంబూలాలు ఉంచుకోవాలి. చంటిదానికి భోగి పళ్ళు పోయాలి. బోల్డ్ పనులు అన్నారు అమ్మడుగారు. అత్తయ్య, నైవేద్యాలు ఏం తయారు చేద్దాం? ఒకరోజు రవ్వ కేసరి చేద్దాం. ఒకరోజు పోపు పెట్టి కొబ్బరికోరు వేసిన శనగలు, ఒకరోజు లస్కోరా ఉండలు చేద్దాం. నైవేద్యాలు బాగున్నాయత్తయ్య, ఒకసారి వెళ్ళి మీ అమ్మని పిలుస్తావు? విజయ రివ్వున ఇంట్లోకి పరిగెత్తి అమ్మలు చెయ్యి పట్టుకొని లాక్కొచ్చింది. అమ్మడుగారు అటు ఇటు చూసి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక బయట కొంగులో ముడేసిన 2 10 రూపాయల నోట్లు అమ్మల చేతిలో పెడుతూ నెమ్మదైన స్వరంతో అన్నారు. చూడమ్మలు, ఈ డబ్బుతో నువ్వు ఒక చీర కొని సంక్రాంతి రోజు బొట్టు పెట్టి నాకు పెట్టు. ఏమిటో మా అత్తగారి చాదస్తాం. మనవలని ఎత్తిన తర్వాత కూడా పుట్టింటివారు బట్టలు పెట్టాలి అనుకుంటారు. మొన్నటి నుండి మొదలెట్టారు అడగడం. ఏమే అమ్మడు, మీ మరదలు నీకు పండక్కి చీర పెడుతుందా లేదా అని. మీ ఇబ్బందులు నాకు మాత్రం తెలియవు. అందుకే ఈ డబ్బులు తీసుకొని నువ్వే కొన్నట్లు ఒక చీర కొని నాకు పెట్టు అన్నది అమ్మడుగారు. వింటున్న అమ్మలు నిర్ఘాంతపోయింది. చేతిలోని డబ్బు గబుక్కున మళ్ళా వదినగారి చేతిలో పెట్టేసింది. అదేమిటి వదినగారు, మనవల్ని ఎత్తితేనేం మీరు మా ఇంటి ఆడపిల్ల కాకపోతారా? మీరు చెప్పకపోయినా నేను మీకు చీర పెడదాం అనుకున్నాను. ఈ డబ్బులు మీ దగ్గరే ఉంచండి. ఊహూ, అలా కాదమ్మా, అసలే మీది 2 సంసారాలైంది. మీ డబ్బుల ఇబ్బంది నాకు తెలియదు. ఇది నా డబ్బే. ఇంటి ఖర్చులకిచ్చిన దాంట్లో కొంచెం కొంచెం మిగిల్చుకొని దాచుకున్నాను. వద్దు వదిన గారు, అలా డబ్బులు ఇవ్వకండి. రేపు మీ తమ్ముడు గారు ఈ మాట వింటే బాధపడతారు. మీకు తెలియదు కానీ నేనప్పుడే మీకు చీర కొనేశాను తెలుసా? మొన్న వీధిలోకి చీరలవాడు వచ్చాడు కదా, అప్పుడు మీ గురించి కూడా ఒక చీర తీసుకున్నాను. మా తల్లే, ఎంత ముందు చూపమ్మా నీకు అన్నారు అమ్మడుగారు. అత్తయ్య అమ్మల సంభాషణ ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు విజయ్కి. అవునే అమ్మలు, నీకు మెడలో ఆ పుస్తల తాడు నల్లపూసల గొలుసేనా? ఇంకా నగలు లేవు? ఉన్న నగలు కొన్ని దొంగాడు ఎత్తుకుపోయాడు కదా వదినగారు. మరో నెక్లెస్ ఉంది కానీ అది అక్కడే ఉంచేశాను. అయ్యో, ఈ ఊర్లో మెడలో కనీసం 4 గొలుసులైనా ఉండాలే తల్లి. చిరిగిన చీర కట్టుకున్నా పర్వాలేదు కానీ మెడ నిండా చేతుల నిండా బంగారం ఉంటే చాలు ఇక్కడ మనుషులకి. నీకు ఎన్ని నగలుంటే అంత గౌరవం ఇస్తారు అన్నది పెద్దమ్మడు గారు. మెడ నిండా నగలు ఉంటే గౌరవం ఎందుకు ఇస్తారో అర్థమవలేదు వింటున్న విజయకి.
అమ్మ ఎప్పుడూ ఈ నగలతోనే ఉంటుందిగా, అయినా అక్కడ నాన్నగారు పనిచేసే చోట బోల్డు గౌరవం ఇస్తారు కదా అనుకుంది మనసులో. నా దగ్గర ఒక కాసుల పేరు ఉంది, పండుగ 4 రోజులు వేసుకో. అమ్మో, కాసుల పేరా? వద్దు వదిన గారు, బోల్డు బరువు ఉంటుంది. అయినా నేనెప్పుడూ అంత బరువైనవి వేసుకోలేదు. పోనీ ఒక నెక్లెస్ ఇస్తాను, అదైనా వేసుకో. తర్వాత నా దగ్గర బంగారం జడగంటలున్నాయి, అవి పెట్టి విజయ్కి చక్కా ఒంటి జడ వెయ్యి. జడగంటలెందుకు వదిన గారు? పోనీ ఒంటి జడే వేస్తానులేండి, జడగంటలు లేకుండా. లేదమ్మా, ఆడపిల్లలు పట్టుపరికిని కట్టుకొని జడగంటలు పెట్టుకుంటే ఎంత ముద్దుగా ఉంటారో. పండగ 3 రోజులు పిల్లకి చక్కా జడగంటలు పెట్టి జడ వెయ్యి, తెలిసిందా? ఇంక మరి వద్దనకు, నవ్వుతూ హుకుం జారీ చేశారు అమ్మడుగారు. అది సరే గాని అమ్మలు, ఈ వీధిలోనూ పక్క వీధిలోనూ బొమ్మల కొలువు పేరంటానికి పిలవాలి. నాకు ఇంటి పనులతో తీరదు, కానీ రేపు నువ్వు విజయం తీసుకుని వెళ్ళి పిలుస్తావు. అలాగే వదిన గారు, ఇంకా నైవేద్యాలు ఏమేం చేయాలో చెప్పండి, 3 రోజులు నేను చేస్తాను. సంక్రాంతి నాడు మీ ఇంట్లో అందరూ మా ఇంటికి భోజనానికి వచ్చేయండి. అయ్యో, ఇంతమందికి నువ్వేం వండగలవమ్మా? పోనీ ఆ రోజు నువ్వు పిల్లలు మా ఇంటికి వచ్చేయండి. నువ్వు నేను వరాల బాబుగారు కలిసి వంట చేసుకుందాం. అయ్యో, పెద్ద ఆయన వరాల బాబు గారిని ఎందుకు ఇబ్బంది పెట్టడం వదిన గారు? అప్పుడే అక్కడికి వచ్చి ఆ సంభాషణ విన్న వరాల బాబుగారు, తల్లి, మీరందరూ నేను చేసే పులిహోర పాయసం రుచి చూడవలసిందే. నేను ఉద్యోగం చేసే రోజుల్లో నేను పాయసం చేస్తే మా సహోద్యోగులందరూ లొట్టలు వేసుకుంటూ తినేవారు, తెలుసా అన్నారు. అమ్మలు నవ్వింది. అయితే ఒక పని చేద్దాం బాబుగారు, మీరు నేను మగపిల్లలు ముగ్గురు కలిసి 2 ఇళ్ళకి మా ఇంట్లోనే వంట చేద్దాం. విజయ వాళ్ళ అత్తయ్య కలిసి బొమ్మల కొలువు పనులు చేసుకుంటారు. 3 రోజులు భోజనాలు అక్కడే అంది అమ్మలు. మరి పాయసం మాత్రం అచ్చంగా నన్నే తయారు చేయనివ్వాలి, ఎవరు అందులో వేలు పెట్టకూడదు నవ్వుతూ అన్నారు వరాల బాబుగారు. తాతగారు, మరి నేను జీడిపప్పు ముక్కలు చేయడం, ఏలకులు ఒలవడం చేయవచ్చా అడిగాడు నరేషు. అమ్మలు పాయసం చేసినప్పుడల్లా నరేషు జీడిపప్పు ముక్కలు చేయడంలో సాయం చేస్తూ కాసిన్ని తినేయడం అలవాటు. ఓ అలాగే అన్నారు వరాల బాబుగారు. ఇంట్లోకొచ్చాక అమ్మలు విజయ్తో అంది, చూడు తల్లి, అత్తయ్య నాకు డబ్బులు ఇచ్చిందని నేను మళ్ళా తిరిగి ఇచ్చేశానని ఎవరితోనూ అనకు, తెలిసిందా? ఏమిటోనమ్మా, నాకు అసలు ఏమీ అర్థం అవ్వలేదు. ఆవిడకు చీర కొనడానికి ఆవిడ నీకెందుకు డబ్బులు ఇవ్వడం? ఆవిడే కొనుక్కోవచ్చు కదా. కొన్ని విషయాలు నీకు అర్థం కావులే. ఏమిటో తన అత్తగారి దగ్గర పుట్టింటి గౌరవం తగ్గకూడదన్న తాపత్రయం ఆవిడిది. తనలో తానే అనుకున్నట్లు అంది అమ్మలో. ఆ మాట కూడా అర్థం అవ్వకపోయినా అమ్మ మొహం చూసి మరి ప్రశ్నలు వేయలేదు విజయ. సంక్రాంతి కొన్ని రోజుల ముందు నుండి ఇంకా పూర్తిగా తెల్లవారక ముందే వీధిలో దూరంగా చిడతల చప్పుడు వినపడేది. పూర్తిగా మంచు విడని ఆ చిరుచీకట్లో సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము అన్న రామదాసు కీర్తనలో అదివో అల్లదివో శ్రీహరివాసము అన్న అన్నమయ్య కీర్తనో గాలిలో తేలి వచ్చేది. దూరంగా ఆ పాట వినబడడంతోటే పిల్లలు నలుగురు వీధిలోకి పరిగెత్తేవారు. హరిదాసు ఇంటి ముందుకు రాగానే పిల్లలు పోటీపడి ఆయన తలమీది అక్షయపాత్రలో బియ్యం వేసేవారు. గంగిరెడ్ల వాళ్ళైతే కాస్త ఎండెక్కాక వచ్చేవారు. అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అంటూ గంగిరెడ్ల మనిషి అంటుంటే ఆ ఎద్దు వంగి దండం పెడుతుంటే పిల్లలకు ఒకటే సంబరం. తెల్లారి లేచేసరికి వీధంతా ఒకరితో ఒకరు పోటీపడి పెట్టే సంక్రాంతి రథం ముగ్గులు విజయను ఎంతో ఆశ్చర్యపెట్టాయి. రామం పనిచేసే ఊళ్ళలో ఇంటి ముందు ముగ్గు పెడతారు, కానీ ఇంతింత పెద్ద ముగ్గులు పెట్టరు. అంత తెల్లవారుజామునే ముగ్గులేయడం మొదలెట్టారు కూడాను. కొన్ని రోజుల ముందు నుంచి ఆంధ్రప్రభలో చూసి నోట్బుక్లో అభ్యాసం చేసిన రకరకాల ముగ్గులని విజయ 2 ఇళ్ల ముందు వేసేది. అమ్మలు అమ్మడుగారు 2 వాటాలకు కలిపి పొడుగైన రథం ముగ్గు వేసేవారు. భోగి మరో 4-5 రోజులుందనగా బొమ్మల కొలువు ప్రయత్నాలు మొదలయ్యాయి. రోజు మధ్యాహ్నం అటకు మించి దింపిన పాత మట్టి బొమ్మలకి రంగులు వేయడం, క్రితం సంవత్సరం తయారు చేసిన బొమ్మలు విరిగిపోతే వాటిని తుమ్మ జిగురుతో అతకడం, అవసరమైన చోట రంగు కాగితాలు అంటించడం చేశారు.
అమ్మడుగారు విజయ కలిసి. అన్ని రకాల బొమ్మలు చూసి విజయకు ఆశ్చర్యం వేసింది. మట్టి బొమ్మలతో పాటు చందనం బొమ్మలు, రాతి బొమ్మలు, ఎప్పుడో కలకత్తా నుండి వరాల తాతగారు తెచ్చిన గవ్వల బొమ్మలు, తేలికైన చెక్కతో చేసిన కొండపల్లి బొమ్మలు అన్నింటినీ దుమ్ము దులిపి ఒక పక్కన పెట్టారు. అన్నింటిలోకి మనిషి తాటి చెట్టు ఎక్కుతున్న కొండపల్లి బొమ్మ విజయకి బాగా నచ్చింది. భోగికి ముందు రోజు మధ్యాహ్నం నుండి బొమ్మల కొలువు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇటుకలను పేర్చి వాటి మీద పొడుగాటి పీటలను వేసి మెట్లు తయారు చేశారు. అమ్మడుగారి పాత పట్టుచీరనొకదానిని మెట్ల మీద పరిచారు. దేవుడు బొమ్మలన్నింటినీ వాటి మీద పేర్చారు. ఒకవైపు బెంచి మీద వీధి దృశ్యాన్ని అమర్చారు. వీధిలో తిరుగుతున్న మనుషుల్లో కొన్ని చేత్తో చేసినవి ఉంటే కొన్ని కొండపల్లి బొమ్మలు ఉన్నాయి. మరొక పెద్ద టేబుల్ మీద విజయ తయారు చేసిన గుడి, దాని ముందు దుకాణాలు, లోపలికి బయటకు వస్తున్న మనుషులను పెట్టారు. ఒక పెద్ద గది నిండా బొమ్మల కొలువుతో నిండిపోయింది. పేరంటాళ్ళు కూర్చోడానికి ముందు వాకిట్లో చాపలు పరిచారు. భోగినాడు వేసిన పెద్ద మంటను చూసి మగపిల్లలు ముగ్గురికి ఒకటే సంబరం. భోగికి లకడీ, 3-4 లకడీ అని పిల్లలందరూ ఇళ్లల్లోకి పరిగెత్తి పనికిరాని కర్ర సామాన్ తెచ్చి ఆ మంటల్లో వేస్తుంటే తమ ఇంట్లో ఏమీ అటువంటి పనికిరాని వస్తువులు లేకపోవడంతో మగపిల్లలు ముగ్గురు బిక్కమొహం వేసుకొని చూడసాగారు. ఒరేయ్, మా ఇంట్లోకి రండర్రా, మీకు పాత వస్తువులు ఇస్తాను అన్నారు వరాల తాతగారు. ముగ్గురు మగపిల్లలు పక్కవాటాకి పరిగెత్తారు. కాళ్ళు విరిగిపోయి కొంత చెదలు కొరికేసిన పాత కుర్చీనొకదాన్ని అటక మించి దింపి ఇచ్చారు వరాల తాతగారు. అందరూ పిల్లలతో పాటు తాము కూడా ఆ భోగి మంటల్లో కర్రలు వేస్తుంటే మగపిల్లల మొహాలు వెలిగిపోయాయి. ఆ రోజు సాయంత్రం చంటిదానికి భోగి పళ్ళు పోయడం, వచ్చిన పేరెంటాళ్లకు వాళ్లతో వచ్చిన పిల్లలకు బొమ్మలన్నీ చూపెట్టడం, ప్రసాదాలు అందరికీ పంచడం, వచ్చిన వారికి తాంబూలాలు ఇవ్వడం, వీటితో మహాసందడిగా గడిచిపోయింది. వచ్చిన వాళ్ళందరూ బొమ్మల కొలువు చూసి పొగుడుతూ ఉంటే విజయ బాగా సంబరపడిపోయింది. సంక్రాంతి నాడు వంట హడావిడి అంతా వరాల బాబుగారిదే. చూడమ్మా, మనం చెయ్యి వెయ్యం కానీ పాయసంలో చిన్న పిసరు పచ్చకర్పూరం వేస్తే గుమగుమలాడిపోతుంది తెలుసా? నేనైతే పాయసంలో జీడిపప్పు, కిస్మిస్లతో పాటు చిన్న చిన్న కొబ్బరి ముక్కలు కూడా వేస్తాను తెలుసా? పంటి కింద తగులుతూ భలే ఉంటాయి. కబుర్లు చెప్తూ జోకులేస్తూనే పాయసం చేసేశారు. ఆ రోజు పాయసం నిజంగానే అద్భుతంగా ఉంది. భోజనం అయ్యాక అమ్మలు తన వదినగారికి బొట్టు పెట్టి తాను కొన్న చీర పెట్టింది. అమ్మడుగారి మొహం సంతృప్తితో వెలిగిపోయింది. మరునాడు, ఈరోజు ఏం వండుతావమ్మా? అమ్మలు మెడ చుట్టూ చేతులు వేసి అడిగింది విజయ. కనుమనాడు మినుములు తినాలంటారు. మినపసున్ని చేస్తాను. కారంగా పెసరగారెలు చేస్తాను. పెసరగారెల్లో బోల్డంత అల్లం వేయాలి మరి అంది విజయ. ఓ అలాగే, అందులోకి కొబ్బరి పచ్చడి సరేనా? అబ్బా, ఎంత బాగుంటుందో అంది విజయ తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ. సంక్రాంతి 4 రోజుల హడావిడి అయిపోయాక పిల్లలు బడికి వెళ్ళాక తీరిగ్గా రామానికి ఉత్తరం రాద్దామని కూర్చుంది అమ్మలు. సంక్రాంతి సమయంలో రామం అక్కడ లేకపోవడం ఎంత వెల్తిగా అనిపించిందో, బొమ్మల కొలువు ఎంత బాగా పెట్టారో, వాళ్ళ అక్కయ్య గారికి చీర పెట్టిన విధానం అన్నీ రాసేసరికి 4 పేజీలు నిండిపోయాయి. ఎప్పుడూ ఇంత పెద్ద ఉత్తరం రాయలేదు అనుకుంది అమ్మలు తాను రాసిన ఉత్తరాన్ని మరోమారు చదువుకుంటూ. వేసవి సెలవులకి ఇంకా 3 నెలలున్నాయి. ఎప్పటికి గడుస్తాయో ఆ 3 నెలలు అనుకుంది భారంగా నిట్టూరుస్తూ. ఆ సాయంత్రం పిల్లలు బడి నుండి రాగానే రమేష్ చేత ఉత్తరం డబ్బాలో వేయించింది. ఒరేయ్, ఎలాగూ వెళ్తున్నావు కదా, వీధి చివర ఒక కూరల దుకాణం ఉంది. అక్కడ అరటిపళ్ళు కూడా దొరుకుతాయి. 1 డజన్ అరటిపళ్ళు తీసుకురా. బేరం ఆడాలా అమ్మా? అమాయకంగా అడిగాడు 5వ క్లాస్ చదువుతున్న రమేష్. బేరం ఆడగలిగితే ఆడు, లేకపోయినా పర్వాలేదు. అయితే బేరం ఆడతాను అన్నాడు ఉత్సాహంగా రమేష్. వాడు ఎప్పుడూ బేరం ఆడలేదు. ఒకసారి బేరం ఆడితే ఎలా ఉంటుందో చూద్దామన్న ఉత్సాహం అంతే. 15 గంటలో అరటిపళ్ళ పెడతో గెంతుకుంటూ ఇంట్లోకొచ్చాడు. అమ్మా, అమ్మోయ్, నాకు బేరం ఆడడం వచ్చేసింది తెలుసా? ఆటలో నేనే గెలిచాను. బడవా, ఇదేమీ బంతాట కాదురా గెలవడానికి. సరే, ఎలా బేరం ఆడావు?
మరేమో ఆ అబ్బాయి డజను 12 అనాలకి ఇస్తానన్నాడు. నేనేమో 11 అనాలకి ఇయ్యి అన్నాను. అన్న వెంటనే ఆ అబ్బాయి 11 అనాలకి ఇచ్చేశాడు. మరేమీ అనలేదా? ఆశ్చర్యంగా అంది అమ్మలు. లేదమ్మా, ఏమీ అనలేదు. నేనే గెలిచేశాను కదా! దబ్బు దబ్బుమని గెంతుతూ అన్నాడు రమేషు. అమ్మలకి ఏదో అనుమానం వచ్చింది. పెడలో ఉన్న అరటిపళ్ళు లెక్క పెట్టింది. 11 ఉన్నాయి. అమ్మలు నవ్వుకుంది. రమేష్ సరదా పాడు చేయడం ఇష్టం లేకపోయింది. ఒక పండు తక్కువ వచ్చిన సంగతి చెప్పకుండా ఊరుకుంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.